ఒక ఎమ్మెల్సీ సీటేమో బీజేపీకి, ఒక ఎమ్మెల్సీ సీటేమో జనసేనకి ఇస్తారన్నటువంటి చర్చ నడుస్తుంది. మొత్తం 5 ఉన్నాయి ఆంధ్రాలో. 5 ఒకటి వాళ్ళకి, ఒకటి వీళ్ళకి ఇస్తారన్నటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే జనసేన ఆల్రెడీ నాగబాబు గారి పేరు ఉంది. ఇకపోతే మిగతాది 3 ఉంటాయి. ఈ 3టికి సంబంధించి పీతల సుజాత పేరు వినబడుతుంది, జవహర్ పేరు వినబడుతుంది, బీద రవిచంద్ర పేరు వినబడుతుంది, బుద్ధా వెంకన్న పేరు వినబడుతుంది, వంగవీటి రాధా పేరు వినబడుతుంది, బీటెక్ రవి పేరు వినబడుతుంది, మోపిదేవి వెంకటరమణ పేరు వినబడుతుంది. మెయిన్ అయితే మాత్రం వంగవీటి రాధా కంపల్సరీగా ఇవ్వాలి. బుద్ధ వెంకన్న ఒకసారి అవకాశం పొందాడు, కానీ వంగవీటి రాధా ఈ రోజు వరకు పాపం పార్టీని నమ్ముకుని ఉంటే అతనికి ఏం రాలేదు, అతనికి ఇవ్వాల్సి ఉంటుంది. అదే సందర్భంలో ఏదైతే బీటెక్ రవికి ఇవ్వడం ముఖ్యం. ఎందుకంటే పులివెందులకు సంబంధించి జగన్ని అక్కడ రోజు ఢీ కొట్టేటటువంటి వ్యక్తి బీటెక్ రవి. అక్కడ ఒక హోదా కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే అక్కడ మాధవిరెడ్డి వచ్చాడు కడపలో, ఇంకో పక్కన రామరెడ్డి, ఇట్లాంటి వాళ్ళ హడావిళ్ళు వేరు. బీటెక్ రవికి పూర్తి అధికారం అంటే చేతిలో ఉండాలి అంటే ఎమ్మెల్సీ ఇవ్వాలి. అది ముఖ్యమైనటువంటిది. మరి చంద్రబాబు గారు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.